హాయ్ అందరికీ నమస్తే. కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో ఒకసారి ఈ వెనుక ఉన్న విజువల్ చూడండి. మూత్రశాలలు చాలా పెద్దగా ఉన్నాయి. వాస్తవంగా ఇవి మూత్రశాలలు కాదు. బోర్డు చూడండి. వ్యాపార సముదాయం. దాదాపు 2-3 సంవత్సరాల నుండి 5 ఏళ్ళు కంప్లీట్ కావాల్సి ఉంది. ఈ వ్యాపార సముదాయాన్ని మున్సిపల్ పాలకవర్గం మరి ఎందుకు ప్రారంభించడం లేదు? ఇవి ఆ పరిసర ప్రాంతాలందరికీ మూత్రశాలల లెక్క తాగుబోతులకు అడ్డాగా ఉపయోగపడతా ఉంది. అత్యంత దుర్గంధం వెదజల్లి ఆ పరిసర ప్రాంతాల అందరూ ఆ దారెంట వెళ్ళేటప్పుడు ముక్కు మూసుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడతా ఉంది. మరి ఎందుకు లక్షల రూపాయలు వెచ్చించి ఇవి వృధాగా ఉంచారు, ఎందుకు వ్యాపారులకు ఇవ్వడం లేదనేది మేము ప్రజాప్రతినిధులను ప్రశ్నిస్తా ఉన్నాం. ఇట్లా ప్రజా సొమ్మును దుర్వినియోగం చేస్తూ నిర్మాణాలు చేసి ఆ నిర్మాణాలు ఎవరికి ఉపయోగపడకుండా ఉంచడం అనేది బాధాకరం. వీరు ఏం చేస్తున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఈ వ్యాపార సముదాయాన్ని మీరు ఎప్పటిలోపు వ్యాపారులకు అందిస్తారు, లేకపోతే ఎందుకు అవి ఆగిపోయి ఉన్నాయి, దీని వెనుక మతలబ్ ఏంటనేది ప్రజలకు తెలియజేయండి అని చెప్పి, లేకపోతే ఖచ్చితంగా ఉన్నతాధికారుల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. కొత్తగూడెం ప్రజానికానికి అందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ఎక్కడ ఏ సమస్య మున్సిపాలిటీలో ఉన్నా మీరందరూ మీ వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్లలో ప్రశ్నించండి. కొత్తగూడెం మున్సిపాలిటీలో ఉన్న ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, అది డ్రైనేజీ సమస్య కావచ్చు, రోడ్డు సమస్య కావచ్చు, కరెంట్ సమస్య కావచ్చు, చెత్త సమస్య ఏ సమస్య అయినా మీరు వచ్చి పోరాడాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఫోన్ ఉంటుంది. ఒక ఫోన్లో వాట్సాప్ వీడియో తీసి వాట్సాప్ పెట్టండి, అధికారులకు మెసేజ్ చేయండి. తర్వాత మీరు రాకపోయినా ఈ సమస్య పరిష్కరించకపోతే ఖచ్చితంగా మేము వచ్చి నిలదీయాల్సి వస్తుందని చెప్పి మీరు అడిగితేనే సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే మున్సిపాలిటీలో ఉన్న 36 వార్డు కౌన్సిలర్లు చాలా వాళ్ళ పనితీరు దుర్భరంగా మారిపోయింది. ఎవరు సమస్యలు పరిష్కారం కోసం కృషి చేసే వైపు కనబడటం లేదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మీరంతా ప్రశ్నిస్తేనే మున్సిపాలిటీ 36 వార్డులలో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా.